టీవీ 999 కి స్వాగతం. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతంలో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందని, జిల్లాలోని కాకతీయ కట్టడాలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రానున్న రోజుల్లో ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ శబరీష్, డిఎఫ్ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు. అంటే అంత ముందు నుంచున్నా మధ్యలో అంటే కంప్లీట్ స్టేజ్ ఎప్పుడు ఈ రోజు 1.5 ప్లస్ లాస్ట్ వరకు మొత్తం 2.5 అదేవిధంగా వాటర్లో అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళ వంతెన అవి కూడా రోప్వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట
మరి 14 ఏళ్ల క్రితమే లక్నవరంలో మనం రోప్ వే ఏర్పాటు చేసుకున్నాం. అదే దాన్ని కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పల కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం, మంచి అందమైనటువంటి మొక్కలతోటి. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం, వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం. ల్యాండ్ కూడా దాదాపు 28 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి 90 కోట్లతో మా మంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు అన్న గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద. అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు, వాటర్ జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం, దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు, కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుంది. పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ మా కలెక్టర్ గారి ద్వారా మా సంబంధిత అధికారులు అందరూ తయారు చేసారు, ఈరోజు సమర్పించడం జరుగుతుంది.